అలా వాళ్ళు ఒక 2-3 నెలలు బాగా ఆలోచన చేశారు. ఎందుకు మన వాళ్ళు సరిగా సఖ్యతగా మాట్లాడట్లేదు, ఎదురకు లెక్క ఉండట్లేదు, మన ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉందా అని మమ్మల్ని ఆహ్వానించడం జరిగిందమ్మా. ఆ ఇల్లు నేను చూశాను. వాస్తవానికి ఏంటంటే కొంచెం కలర్ ఎఫెక్ట్ ఒకటి ఉన్నది. అంటే ఆ ఇంటికి తగ్గట్టు కలర్ అనేది శాస్త్రీయ ప్రకారం ఉండాలి. అప్పుడు రంగుల వేద వాస్తుదోషం అంటే జీవకళ వేద వాస్తుదోషం అని నేను చెప్తుంటాను. కాంతి వేద వాస్తుదోషం అని కూడా మనం చెప్పవచ్చమ్మా. ఎప్పుడైతే ఒక ఇంటికి ఉండాల్సిన కలర్ ఉండాలి అన్నమాట, అలా కాకుండా తద్భిన్నంగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకు ఆశీస్సులు అందించకుండా మనసులో అంతా తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటారమ్మా. వాడుక భాషలు చెప్తున్నాను. మనసులో ఏదేదో అనేసి వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటిదంటే ఐ విజన్ అంటే ఐ ఎఫెక్ట్ అన్నమాట. ఒక గృహాన్ని చూడంగానే చూడముచ్చటగా ఉండాలమ్మా. అంటే ఎదుటి వాళ్ళని మన శత్రువు వస్తే కూడా ఆ గృహం చూడంగానే శాంతిగా లొంగిపోయే వాస్తు మనకు ఉండాలి. కానీ ఆ గృహం చూడంగానే అహంభావముతో భోంచేసేసి ఏం వంటకాలు చేశారు ఏదో విధంగా ఆయన మనసులో ఏదో తిట్టేసి మనసులో ఏదో శాపం చేసేసి, ఇంకా బంధువుల శాపాలు, ఇంకా మనకు బాగా రిలేషన్ శాపాలు అయితే గృహం మీద బాగా వాస్తులో ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అందుకేనమ్మా గృహ నిర్మాణము చేసేటప్పుడు ఒక లిటిల్ పాప అంటే ఒక శిశువు ఎలా ఎదుగుతూ ఉంటుందో అమ్మా, అలాగే నీ గృహం కూడా రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతుంది. అలా పూర్తి అయిన తర్వాత అది ఒక ఆకారానికి వచ్చేసరికి వాస్తు నిపుణుల్ని తీసుకెళ్ళి లేక ముందే పరిశీలించి ఇంటికి వేయాల్సిన కలర్ వేయాలమ్మా. అలా కాకుండా వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి అనేది కరువవుతుంది.